కాకినాడలోని గోదావరి కళాక్షేత్రంలో మినీ మహానాడు ఘనంగా నిర్వహించారు. ముందుగా ఎన్టీ రామారావు విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించి ఆ తర్వాత పహల్గాం ఉగ్రవాదుల దాడిలో మృతి చెందిన పౌరులకు ఘన నివాళి అర్పించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా మున్సిపల్ శాఖ మంత్రి పి నారాయణ హాజరయ్యారు. రాష్ట్రంలో అన్ని వ్యవస్థలను మాజీ సీఎం జగన్ తన అవివేకంతో నాశనం చేసి రాష్ట్రాన్ని అధోగతి పాలు చేశారని చెప్పారు. దేశంలో అందరికంటే ఎక్కువగా 32,000 కోట్ల రూపాయల పింఛన్లు ఇస్తున్నారని తెలిపారు. వచ్చే నెల నుంచి తల్లికి వందనం, అన్నదాత, సుఖీభవ పథకాలను ప్రారంభిస్తామని తెలిపారు. అలాగే ప్రతి నియోజకవర్గంలో ఎంఎస్ఎంఈ పరిశ్రమలను ఏర్పాటు చేసి ఉపాధి కల్పించబోతున్నట్లు మంత్రి పి నారాయణ తెలిపారు. ఈ యొక్క మహానాడు జిల్లా మహానాడులో మీ అందరితో ఈరోజు ఈ డయాస్ మీద నేను మీతో షేర్ చేసుకోవడం నిజంగా చాలా సంతోషంగా ఉంది. మీకు అందరికీ తెలిసిందే, తెలుగుదేశం పార్టీ స్వర్గీయ ఎన్టీ రామారావు గారు స్థాపించిన పార్టీ. వారు చలనచిత్రంలోనే కాకుండా రాజకీయ రంగంలో కూడా భారతదేశంలో ఒక వెలుగు వెలిగిన వ్యక్తి. ఆ రోజు తెలుగు వారికి ఆత్మగౌరవం అంటూ ఉండేది లేదు. ఎందుకంటే ఆ రోజు కాంగ్రెస్ పార్టీ సీఎం నిర్ణయించాలంటే ఢిల్లీ నుంచి సీల్ కవర్లు వచ్చేది. తెలుగు వారి యొక్క ఆత్మగౌరవాన్ని కాపాడాలనే ఉద్దేశంతో ఆ రోజు ఎన్టీ రామారావు గారు ఈ పార్టీని స్థాపించారు. ఆ తర్వాత పార్టీకి అనేక ఒడిదుడుకులు వచ్చిన విషయం మీ అందరికీ తెలిసిందే. ఎన్టీ రామారావు గారు స్థాపించిన పార్టీ ముఖ్య ఉద్దేశం ప్రతి వ్యక్తికి, ప్రతి తెలుగువాడికి, ఈ రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్కరికి కూడు గుడ్డ నీడ అనే నిదానంతో ఈ పార్టీని స్థాపించారు. ఆ తర్వాత అనేక కారణాలతో గౌరవనీయ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఈ పార్టీకి అధ్యక్షులు కావటం, ఈరోజు ఈ పార్టీని ముందుకు నడిపిస్తున్నారు. ఇందులో అన్నిటికంటే ముఖ్యంగా ప్రతి సంవత్సరం మే 27 నుంచి 29 దాకా ఈ యొక్క మహానాడు కార్యక్రమాల్ని రాష్ట్రం మొత్తం, అటు తెలంగాణ మరియు ఆంధ్ర 2 రాష్ట్రాల్లో ఉన్న తెలుగుదేశం పార్టీ కార్యకర్తలను జరుపుకుంటున్నారు. దీంట్లో ముఖ్యంగా మొదట ప్రతి కాన్స్టిట్యున్సీలో ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహించి తీర్మానాల్ని జిల్లా పార్టీకి పంపించమన్నారు. జిల్లా పార్టీ మళ్ళా తీర్మానాల్ని చేసి రాష్ట్ర పార్టీకి పంపిస్తే రేపు జరిగే మహానాడు 27-29లో అక్కడ డిస్కస్ చేస్తారు. ఈరోజు అనేక తీర్మానాల్ని యాక్చువల్గా ప్రతిపాదించారు.